అజ్ఞాతవాసంలో పాండవులు కష్టాలు పడుతున్నప్పుడు వాళ్ళ దుస్థితిని చూసి ఆనందించడానికి దుర్యోధనుడు అడవికి వెళ్తాడు. కాని అక్కడ ఊహించని విధంగా చిత్రసేనుడు అనే గంధర్వరాజుతో గొడవ జరిగి దుర్యోధనుడు బందీ అవుతాడు. కౌరవ సైన్యం మొత్తం భయపడి పారిపోతుంది. పారిపోయిన సైనికులు ధర్మరాజు దగ్గరికి వచ్చి సాయం అడుగుతారు. భీముడు మన శత్రువు చస్తే మనకే కదా లాభం అని నవ్వుతాడు. అప్పుడు ధర్మరాజు ఒక మాట అంటాడు, మనలో మనం కొట్టుకున్నప్పుడు వాళ్ళు 100, మనం 5గురం. కాని బయటి వాళ్ళు దాడి చేస్తే మనం 105గురం. వెంటనే అన్నయ్య మాట కోసం అర్జునుడు వెళ్లి గంధర్వరాజుతో ఒంటరిగా పోరాడి దుర్యోధనుడిని బంధనాల నుంచి విడిపిస్తాడు. తలదించుకుని నిలబడ్డ దుర్యోధనుడితో అర్జునుడు, ఇది నా ధర్మం అని చెప్పి వదిలేస్తాడు. ఆ ప్రాణభిక్షకు బదులుగానే అరణ్యవాసం చివరిలో దుర్యోధనుడు అర్జునుడికి ఒక వరం ఇస్తాడు. అదే తర్వాత కురుక్షేత్రంలో పాండవులకు ప్లస్ అవుతుంది.